అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ప్రేమ్. ఇవాళ మనతో ఉన్నారు బ్రహ్మశ్రీ డాక్టర్ జేకేఆర్ గురువు గారు, లా ఆఫ్ అట్రాక్షన్, మనీ కోచ్, స్కిల్ స్పెషలిస్ట్, అంతేకాకుండా సార్ ఆస్ట్రాలజీ, హస్త సాముద్రిక స్పెషలిస్ట్. ఎటువంటి డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా కూడా మీ జాతకం సార్ చూస్తారనమాట. సార్ అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, నార్మల్ గా వింటుంటాం సార్, జీవితంలో సక్సెస్ అవ్వాలంటే 4 పద్ధతులు ఉండాలి, 4 పనులు తెలిసి ఉండాలి. నిజంగానే ఆ 4 తెలిసింటే లైఫ్ లో సక్సెస్ అవుతామంటారా? ఏది కోరుకున్నా మన దగ్గరికి వస్తుందంటారా? మంచి క్వశ్చన్ అడిగారండి. వాస్తవంగా 4 అనే పదం ఏంటంటే, మీరు 4 లక్షణాలని అలవాటు చేసుకోవాలండి. జీవితంలో ఉన్నతంగా ఎదగాలి అంటే ఏ మనిషి అయినా సరే పుట్టుకతో కోటీశ్వరుడు కాదు కదా, పుట్టుకతోనే అష్టైశ్వర్యవంతుడు కాదే. మరి ఎలా వచ్చిన వీళ్ళందరికీనంటే ఈ 4 లక్షణములు ఎవరి దగ్గర అయితే ఉంటాయో వాడు జీవితంలో ఉన్నతంగా ఎదిగి తీరతారు. ఏమిటి ఆ 4 లక్షణాలు అని అంటే, మనకి ఎప్పుడు ఆ నలుగురు ఉండాలి అని చెప్తుంటాం కదండి. ఆ నలుగురు ఉండాలన్నా ఈ 4 లక్షణాలు మీలో దండిగా ఉండాలి. ఏమిటి అని అంటే, ఎవరిని మీరు ఎప్పుడు కూడా ఎవరి జీవితంలో కూడా తలదూర్చకూడదు ముఖ్యంగా. అలాగే ఎవరిని కామెంట్ చేయకూడదండి, ఎవరిని కూడా మీరు కామెంట్ చేయకూడదు. అలాగే అవతల వారిని ఎలా ఉన్న వారిని మీరు అర్థం చేసుకునే శక్తి మీకు ఉండాలి. మూడవది, మీరు అవతల వాడి జీవితంలో మీరు ప్రతి దాంట్లో ఏలు పెట్టకూడదు. అలా పెట్టినట్లయితే మీకు అక్కర్లేని కష్టాలు వస్తాయా అని మన పెద్దలు చెప్తూ ఉన్నారు. మీరు ఇంకొక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలండి, అవతల వాడిని మీరు కామెంట్ చేయకూడదు. అలాగే ఎవరైనా కామెంట్ చేస్తుంటే ఆ మాటలు మీరు వినకూడదు. కొంతమంది మీ దగ్గరికి వచ్చి వాడు అలాగండి ఇలాగండి అని మీకు చెప్తుంటారు. మీ కింద పనిచేసే వాళ్ళకో మీ పైన చేసేవాళ్ళకో ఎక్కడైనా జరుగుతూ ఉంటాయి. ప్రతి ఆఫీస్లో జరుగుతాయి, ప్రతి కంపెనీలో జరుగుతూ ఉంటాయి. కానీ మనం కంటితో చూస్తే గాని, చెవులతో వింటేనే కానీ ఆ విషయాలు నమ్మకూడదు. వారు చెప్పిన మాటలు మీరు వినకూడదు. ఈ 4 సూత్రాలని మీరు ఎవరైతే పాటిస్తారో వారు జీవితంలో ఉన్నతంగా ఎదుగుతారు. దీనికి ఉదాహరణ ఏమిటంటే, ఎప్పుడైతే ఒకళ్ళు చెప్పిన మాట మనం విన్న తర్వాత మనకేమవుతుంది, తెలియకుండా అవతల వారిపైన మనకు ఒక రకమైన నెగిటివ్ అభిప్రాయం వస్తుంది. అక్కడి నుంచి వాడు మంచి చేసినా కూడా మనలో నెగిటివ్గానే చూస్తూ ఉంటాం. అలాగే ఎవరో చెప్పిన విషయాన్ని భుజానేసుకుని అక్కర్లేని తలనొప్పులు మనం తెచ్చుకుంటూ ఉంటాం. సహజంగా మన అందరికీ ఎవరికోళ్ళకి ఇలాంటి పరిస్థితులు వస్తూనే ఉంటాయి. అలాగే ఎదుటి వాడిని మనం ఇలా ఉంటే బాగుండు అనటానికి నీవెవరు? అతను చేసుకున్న పాపకర్మల యొక్క ప్రతిఫలం అలా అతని జన్మ మొదలైంది. అతను ఇలా ఉండాలని నువ్వు అనుకోవటమే నువ్వు చేసే తప్పు. నువ్వు అతన్ని అలాగే గనక నువ్వు స్వీకరిస్తే నీకు బాధ ఉండదు. అతను ఉదాహరణకి ప్రేమ్ గారు ఎలా ఉంటే బాగుండు అని అనుకోవటానికి నేనెవరు? అలా అనుకోవటం వల్ల నాకే బాధ కదా. అలా లేడుగా, నేను అనుకున్నట్టుగా ప్రేమ్ గారు లేనప్పుడు బాధపడేది మీరు కాదు, నేనే. అక్కడ మీరు జీవితంలో వెనక్కి వెళ్ళిపోతున్నారు. కర్మని కొనుక్కుని తెచ్చుకుంటూ ఉన్నాం. ఈ విషయానికి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సింది, నువ్వు భూమి మీదకి దేనికి వచ్చావు, నువ్వు సాధించవలసింది ఏమిటి, నీ గోల్స్ ఏమిటి. నిరంతరం నీ గోల్స్ పైన ఈ మనస్సుని పెడితే నువ్వు ఈజీగా ఫోకస్ చేయగలవు. ఉదాహరణకి సూర్యకిరణాలు భూమి మీద పడుతున్నప్పుడు ఒక పేపర్ పెడితే ఆ కిరణాలకి పేపర్ కాలదు. ఎప్పుడైతే ఒక భూతద్దం పెడితే భూతద్దంలోంచి పడిన కిరణాలు కేంద్రీకృతమై ఆ పేపర్ కాలుతుంది. అంటే ఏమైంది? ఫోకస్ ఎక్కువైంది. అంటే అక్కడ ఉన్న వేడిని ఎంత స్వీకరించి పేపర్ పైన పంపుతూ ఉన్నాం. మీ ఆలోచనలు మీరేం చేస్తున్నారు? ఈ 4 దోవల్లో పక్కదోవ పట్టిస్తూ ఉన్నారు. నిరంతరం మీ గురించి ఆలోచించడం మానేసి నువ్వు వచ్చింది ఏమిటి, నువ్వు సాధించవలసింది ఏమిటి, నువ్వు ఏం చెయ్యాలని భూమి మీదకి వచ్చావు అనేది మరిచిపోయి నువ్వు ఇలా లోన్ అయిపోతూ ఉన్నాం. రెండోది, కామ క్రోధ మద మాత్సల్యాల్ని మనిషి జయించాలి. వీటిలో ఏ ఒక్క దుర్గుణం మీకున్నా జీవితంలో సక్సెస్ కాలేరు. ఇవన్నీ సాధ్యమా అండి మనిషికి అంటే? సాధ్యం కాదు అనే సమాధానం వస్తుంది. కానీ అసాధ్యం కాని దాన్ని సుసాధ్యం చేసుకుంటే జీవితంలో సక్సెస్ అవుతాం. ఒక మనిషికి ఒక గమ్యాన్ని చేరాలి అని చెప్పి ప్రయత్నం మొదలు పెట్టాడు. సగం దూరం ప్రయాణం చేశాడు. ఈయనకి భయం వేసింది. అసలు నేను గమ్యాన్ని చేరగలనా అనే ఒక డౌట్ వచ్చింది.
డౌట్ వచ్చేస్తే ఇతను గమ్యాన్ని చేరలేడు, ఎదరికెళ్ళాడు, వెనక్కెళ్ళాడు. అప్పుడు ఉండాలి ఈయన ఆలోచన, నేను చేరతాను, నేను గమ్యాన్ని చేరే వరకు వెను దిరగను, వెన్ను చూపను అని గనక ఈయన మైండ్లో ఆలోచన వస్తే డెఫినెట్గా ఈయన ధైర్యమే ఈయన్ని ముందుకు తీసుకువెళ్తుంది. ఎప్పుడైతే మార్గ మధ్యంలో నేను నా వల్ల కాదు అనుకున్నాడో సక్సెస్ రాబోతూ ఉంది, దీనికి గమ్యాన్ని చేరబోతూ ఉన్నాడు. కానీ ఇంతరాని ఈయన ఏం చేశాడు, ఈయన ఆలోచన ఈయన్ని నీరు గార్చేసింది, సక్సెస్ని అందుకోకుండా చేసేసింది. దీనితో పాటుగా ప్రతి మనిషి కూడా కామక్రోధ మదమాత్సల్యాన్ని జయించాలి అన్నాం, ఈర్ష్యని జయించాలి అంటున్నాం. ఈర్ష్య ఉన్నవాడు జీవితంలో ఎదగలేడు. దీనికి ఉదాహరణ ఒక కథ కూడా చెప్పుకోవచ్చు. ఏమిటి అంటే అన్నమయ్య గారి గురించి మనకు తెలుసు. అన్నమయ్య కీర్తనలు అంటే ఇక అందరికీ తెలిసిందే. వెంకటేశ్వర స్వామి పద్మావతి ఏకాంత సమయంలో ఉండగా అన్నమయ్య అక్కడికి ఒక రోజు వెళ్ళటం జరిగిందంట. వెళ్ళి ఆ ఏకాంత సమయంలో ఇద్దరిని చూసి ఈయన హృదయం పులకరించిపోయి ఒక గీతాన్ని ఆలపించాడు. ఆ గీతం ఇవాళకి ఏంటంటే వర్ణనాతీతంగా ఉంది. ఎలా ఉంటది, ఆనందకేళిలో అమ్మవారు అయ్యవారు ఉండగా ఈయన శృంగారభరితంగా ఒక గీతాన్ని పాడినట్టుగా. అంటే అది కూడా భక్తి పారవస్యంతో, అంటే అది వినటానికి అలా ఉన్నప్పటికీ ఎంతో భక్తి పారవస్యంతో ఒక అమ్మా నాన్న ఎంత ఏకాంతంగా గడుపుతూ ఉన్నారనే ఒక ఆనందకేళిలో ఆ పాట ఆయన పాడినట్లుగా చెప్తూ ఉన్నారు. అది వినటానికి మనకి చాలా ఆనందంగా ఉంది. అంటే అన్నమయ్య ఆలోచన ఏమిటి, ఎంత ఆనందంగా ఉన్నారు, ఇది కదా దాంపత్యము, ఇది కదా జీవితము అనే ఒక ఆనందకేళిలో ఈయన భావం అలా ఉంది. మరి భృగు మహర్షి ఆయన గొప్పవాడే, చాలా మహనీయుడే. అయితే ఇదే భృగు మహర్షి విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఏకాంత సమయంలో ఉండగా భృగు మహర్షి విష్ణులోకానికి వెళ్తాడు. విష్ణులోకానికి వెళ్ళినప్పుడు వాళ్ళు చాలా ఆనందంగా ఉన్న సమయంలో చూసి ఈయనకి కోపం వచ్చింది. ఎందుకు వచ్చింది, ఇంతటి మహర్షిని నేను వస్తే నన్ను చూడకుండా మీరు ఇలా ఉంటారా అని చెప్పి ఆయన కాలుతో విష్ణుమూర్తి యొక్క భుజం మీద తన్నటం జరుగుతుంది. వెంటనే విష్ణుమూర్తి ఏమన్నాడంటే పకాపక అంటే బాధతో సారీ చెప్పి, అరే రే నేను గమనించలేదే అని చెప్పి ఆయన పాదాలు పట్టుకున్నట్లుగా పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఎప్పుడైతే విష్ణుమూర్తి అంతటి వాడు భృగు మహర్షి పాదములు పట్టుకున్నాడో ఈయనలో అహం అంతా తగ్గిపోయి వెంటనే తప్పు చేశాను, నేను పొరపాటు జరిగింది, ప్రభువు మన్నించు అన్నాడు. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏమిటి అంటే విష్ణుమూర్తి ఆ సమయంలో ఏదైనా చేయొచ్చు భృగు మహర్షిని, కానీ ఆయన ఏం చేశాడు, వెంటనే ఆయన స్థితిని గమనించాడు. ఇక్కడ ఏమొచ్చింది భృగు మహర్షికి, ఈ ఏకాంత సమయంలో చూసి భృగు మహర్షి ఆలోచన తెలియకుండా ఆయనకి లేనిదేదో ఇక్కడ ఉన్నది అనే ఒక ఈర్ష్యా స్వభావము కోపోద్రికంతో రగిలిపోయి ఆ తప్పు చేశాడు. వస్తుదా ఆయన క్యారెక్టర్ అది కాదు, కానీ ఆ సమయంలో ఆయనలో వచ్చిన ఆ కోపము ఈర్ష్య తన్ని అలా చేయించినాయి. మరి అన్నమయ్యని ఏం చేయించినాయి అంటే ఆనందంగా తల్లిదండ్రుల యొక్క ఆ ఏకాంత సమయాన్ని చూసి ఆనందంతో ఆ పాటని పాడేట్టుగా చేసినాయి. మరి ఇద్దరూ గొప్పవారే, కానీ ఈయనకి అలాంటి పరిస్థితి చూడగానే ఇలాంటి ఆలోచన వచ్చింది, దానివల్ల ఇలాంటి పరిస్థితి వచ్చింది. ఆయనకి అలాంటిది రావటం వల్ల మరి చరిత్రలో అన్నమయ్య కీర్తనలు మనం మిగిలిపోయినాయి. అంటే ఇక్కడ ఇద్దరూ తక్కువ కాదు, భృగు మహర్షి అంతటి వాడే, అన్నమయ్య అంతటి వాడే, కానీ మనలో వచ్చిన చిన్న ఆలోచన మనకి అలాంటి పరిస్థితులు తెచ్చిపెట్టింది. అందువల్ల మనలో ఈర్ష్య, ద్వేషం, కోపాన్ని జయించి అలాగే ఈ నాలుగిటిని జయించిన వాడు జీవితంలో ఉన్నతంగా ఎదిగి తీరతాడు. ఎంతో మంది ఉన్నతంగా ఎదిగిన వాళ్ళందరూ కూడా పక్కోడిట్లా, ఎదురింటి వాడిట్లా, వీడిట్లా, వాడిట్లా అని ఆలోచించరు. వారి జీవితం ఏంటో వారు గమ్యం ఏమిటో వారు చేసుకుంటూ పోతూ ఉంటే జీవితంలో ఉన్నతంగా ఎదిగారు, ఎదిగి చూపించారు. ఎదగలేని వారు భృగు మహర్షిలాగా ఆలోచించి వారిపైన రాళ్లు రుబ్బుతూ ఉంటారు, ఈర్ష్య వెలకక్కుతూ ఉంటారు. అలా కక్కటం వల్ల వారిలో ఉన్న ఆలోచన బయటపడటమే తప్ప వారికి ఏమీ కాదు అనేది మనకు అర్థమవుతా ఉంది. ఏదున్నా కూడా మనలోనే ఉంది. మొత్తం సక్సెస్ మీలో ఉంది, మీరు మంచి వ్యక్తులుగా మారటం మీలోనే ఉంది, భగవంతుడు మీలోనే ఉన్నాడు. మీ ఆత్మే పరమాత్మ, మీలో ఉన్న విశ్వశక్తి, దైవశక్తి, యూనివర్స్ లో ఉన్న విశ్వశక్తి, దైవశక్తితో ఏకం చేయాలి. మీరు ఉన్నతంగా ఎదగాలి, ఉన్నతంగా మారాలి. పరిపూర్ణ వ్యక్తిగా మీరు మారిన రోజు మీరు ఏది కోరుకుంటేది వస్తుంది. రావటం లేదని టెన్షన్ పడద్దు, వచ్చే సమయం చివరి మినిట్లో ఉంటది, ఈ లోపు మీరు డ్రాప్ అయిపోతారు. అది డ్రాప్ అవ్వకుండా సక్సెస్ కోసం ప్రయత్నం చేస్తే
4 నెలలు రాలేదు, 5వ నెలలో దీనికి రెట్టింపై వచ్చి తీరుతుంది. దానికోసం వెయిట్ చేయాలి, ఓపికగా ఉండాలి, ఆలోచన సడలకుండా పట్టు వదలని విక్రమార్కుల్లాగా ప్రయత్నం చేస్తూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. నమస్కారం. నా పేరు మహేశ్వరి. నేను ఇదివరకు చాలా సమస్యలు ఉండేదాన్ని, కానీ జేకే సార్ దగ్గర వచ్చిన దగ్గర నుంచి కూడా చాలా సమస్యల నుంచి గట్టెక్కాను. నేను అన్ని విధాలా చాలా మంచి జరిగింది నాకు. అందుకే నా పిల్లల గురించి కూడా మళ్ళీ నేను సార్ దగ్గర వచ్చాను.